శ్రీమాత్రే నమః. ఈ విషయాలతోనే మీ జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం. ఆచార్య చాణక్యుడు మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. చాణక్య నీతి ద్వారా అనేక విషయాలు ప్రస్తావించాడు. చాణక్య నీతిలో చెప్పిన మాటలను ఇప్పటికీ పాటించేవారున్నారు. ఆచార్య చాణక్యను నేటికి ఉత్తమ జీవిత కోచ్గా పరిగణించడానికి ఇదే కారణం. మీకు మీ జీవితంలో చాలా సమస్యలు ఉంటే లేదా కొన్ని విషయాలకు మీకు సమాధానం దొరకకపోతే చాణక్య నీతి ద్వారా తెలుసుకోవచ్చు. కొన్ని విషయాలను ఖచ్చితంగా పాటించాలని చాణక్యుడు చెప్పాడు. మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోకూడదనేది చాణక్యుడి మాట. పంచుకోవడం వల్ల నొప్పి తగ్గుతుందని సాధారణంగా ప్రజలు నమ్ముతారు. కానీ ఆచార్య చాణక్యుడు దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని, ఎందుకంటే మీ బాధలను ఎవరూ తగ్గించలేరని చెప్పాడు. వారు మీ నుండి ప్రయోజనం పొందాలని చూస్తారు, లేదంటే మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. చాలామంది ఆ క్షణానికి మాత్రం ఓదార్చుతారు, కానీ మీ దుఃఖం ఎప్పటికీ తగ్గదు. మీ బాధల ప్రభావం ఇతరులపై ఉండదు. కాబట్టి మీ బాధను మీ దగ్గరే ఉంచుకోవాలి. వేరే వాళ్ళ దగ్గర తక్కువ అవ్వకూడదు. భార్యాభర్తల మధ్య అనుబంధం ఎప్పుడూ ప్రేమతో నిండి ఉండాలి. జీవితంలోని ప్రతి పరిస్థితిలో ఇద్దరు ఒకరికొకరు పూర్తిగా మద్దతుగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి ఎప్పుడూ కోపంగా ఉంటే, బాగా ప్రవర్తించకపోతే, ముఖంలో ద్వేషం కనిపిస్తే వారితో జీవితాంతం కష్టం. అలాంటి జీవిత భాగస్వామి ఎల్లప్పుడూ కుటుంబంలో విభజన, దుఃఖాన్ని కలిగిస్తుంది. వారితో ఉంటే జీవితంలో ఎదగలేం. అలాంటి బంధానికి దూరంగా ఉండడమే మంచిది. కుటుంబానికి సంబంధించిన నిజాలను, రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మీ కుటుంబ రహస్యాలను ఇతరులకు చెప్పడం నిజంగా మీకు ప్రమాదకరంగా మారచ్చు. అవకాశం వచ్చినప్పుడు బయటి వ్యక్తులు మీ ఇంట్లో సమస్యలను సృష్టించడానికి ఈ పరిస్థితులను ఉపయోగిస్తారు. ఇది మీ కుటుంబ శాంతిని పాడు చేస్తుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి సమాజంలో తనకు గౌరవం కలిగించే పనిని చేయాలి. అది అతనికి సమాజంలో గౌరవం, కీర్తిని సంపాదించి పెడుతుంది. గౌరవం అనేది ఒకరికి గుర్తింపు లాంటిది. మంచి పనులు చేయడం ద్వారా మాత్రమే సంపాదించవచ్చు. ఎప్పుడూ సురక్షితంగా ఉండండి.